హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనము కొంచెం మగ్గం వర్క్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి. ఇది వచ్చేసి మనము లాస్ట్ వీడియోలో అయితే ఫ్యాబ్రిక్ చూసామండి. అంటే వర్క్ స్టిచ్ చేయకముందు చూసామన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇలా లుక్ అయితే ఉంటుందండి. స్టిచ్ చేయని వీడియో అయితే మీరు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మనకి స్టిచ్ చేయక ముందు ఎలా ఉందో, స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకైతే ఐడియా వస్తుందన్నమాట. ఇలా అయితే ఉందండి. ఇవి మనం చూసినప్పుడు దాంట్లో వీడియోలో అర్థం కాలేదు అసలు ఇవి ఎక్కడ వస్తాయి అనేసి. మనకి మేడం చెప్పారు జిప్ వెనకాల బ్యాక్ జిప్ వచ్చి ఇదంతా వర్క్ కవర్ అవుతుందని చెప్పి. కానీ ఇప్పుడు మనకి స్టిచ్ చేసిన తర్వాత అయితే ఫుల్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ చూసినప్పుడు అయితే ఫ్రంట్ ఇలా వస్తుందని అయితే ఏ మాత్రం అర్థం కాదండి ఫ్యాబ్రిక్ చూసినప్పుడు. ఇప్పుడు టోటల్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ చూస్తే చూడండి అసలు లుక్ ఎలా ఉందో, ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే వచ్చాయింది అనమాట. మనకి వర్క్ ఇలా ఉందన్నమాట. హ్యాండ్స్ కి ఇలా బార్డర్ లాగా ఇలా లైన్స్ తీసుకొని పైన అయితే ఇలా ఇచ్చారనమాట. ఇదంతా గోల్డ్ జరీ అన్నమాట. ఇదంతా బ్లాక్ మీద గోల్డ్ జరీ, చాలా బాగుందండి. ఇది వచ్చేసి చూపించేసి బ్లాక్ మీద అయితే మనకి గోల్డ్ జరీ చాలా సూపర్ గా అయితే ఉందండి. మనకి ఇది వచ్చేసి మొత్తం ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, వర్క్ మొత్తం 3000 రూపీస్ అయితే ఖర్చు అవుతుందండి. అంటే సైజెస్ ని బట్టి, వర్క్ ని బట్టి మనకైతే ప్రైజెస్ అయితే చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఈ బ్లౌజ్ కి అయితే 3000 రూపీస్ అయితే ఖర్చు అయిందండి. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. అసలు సూపర్ లుక్ అయితే ఉందండి. ఇందులో మనకి వీళ్ళైతే బ్లాక్ ఆప్షన్ తీసుకున్నారనమాట. వీళ్ళైతే బ్లాక్ లో అయితే చేయించుకున్నారు. బ్లాక్ ప్లెయిన్ వెల్వెట్ లో అయితే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి. ఒక 3-4 కలర్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తామండి. దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ చూపించలేం, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒక 2-3 కలర్స్ అయితే చూపిస్తున్నాము. ఇది డార్క్ మెంతి కలర్ అండి. అసలు వెల్వెట్ ఎంత బాగుందో చూడండి, ఎంత సాఫ్ట్ గా ఉందో. అసలు వెల్వెట్ మీద మనకి ఇంత హెవీ వర్క్ చేయించుకోవడం అసలు చాలా సూపర్ గా ఉందండి. ఈ బ్లౌజ్ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి వెల్వెట్ బ్లౌజ్ మీద వర్క్ అయితే ట్రై చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేసినప్పుడు కూడా మీకు తప్పకుండా చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అన్నమాట. ఇంకో కలర్ వచ్చేసి డార్క్ వైలెట్ అండి. అసలు మనకి ప్రతి కలర్ కూడా షేడెడ్ లో అసలు ఎంత సాఫ్ట్ గా చాలా బాగున్నాయండి. వైలెట్ అయితే ఎంత బాగుందో, అసలు చాలా సూపర్ గా ఉంది. మనకి ఇవి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుండొచ్చు. మనకి ఒకవేళ కిందికి బాటమ్ వేరే తీసుకొని టాప్ వరకు బాడీ పార్ట్ వరకు ఇది వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటదండి. ఇవైతే ఇందులో అయితే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఒక 3-4 కలర్స్ అయితే చూయించామండి. ఈ బ్లౌజ్ అయితే 3000 రూపీస్ ఖర్చు అయిందని చెప్పాం కదా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది కూడా స్టిచ్ చేయించక ముందు అయితే లాస్ట్ వీడియోలో చూయించాము. ఈ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది, స్టిచ్ చేయకముందు ఎలా ఉంది అనేది మీకైతే తెలుస్తుంది. ఎంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటుందో చూడండి. అసలు మనకి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇలా ఉంది. వర్క్ స్టిచ్చింగ్ మనకైతే చాలా నీట్ గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అయితే రా సిల్క్ అనమాట. రా సిల్క్ మీద అయితే తీసుకున్నాము మనము. ఇదైతే రా సిల్క్ మీద అయితే తీసుకున్నాము. అసలు చూడండి కట్ వర్క్ వచ్చేసి ఎంత నీట్ గా అయితే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఎంత సూపర్ గా ఉందో చూడండి ఒకసారి. మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి క్లాత్ చూయించినప్పుడు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఇలా మనకి స్లీవ్స్ అయితే ఇలా బనారస్ లో తీసుకొని మనకి బార్డర్స్ అయితే చూయించాం కదా, ఆ బార్డర్ అయితే ఇక్కడ మనము స్టిచ్ చేసాం అనమాట. బార్డర్ వచ్చేసి రా సిల్క్ మీద వర్క్ చేసి దీనికి బనారస్ కి ఇలా యాడ్ చేసాం అనమాట. అసలు చాలా నీట్ గా చాలా సూపర్ గా ఉంది చూడండి. మళ్ళీ బనారస్ ఇంకా ఫ్యాబ్రిక్ బనారసే కదా, ఇక్కడ వర్క్ చేయించుకోవచ్చు, అది మన ఆప్షన్ అనమాట. కావాలి అంటే వర్క్ చేస్తాము, వద్దు అంటే ఇలాగే వదిలేసుకోవచ్చు అండి. వీళ్ళు ఈ కస్టమర్ అయితే కావాలని చెప్పారు కాబట్టి ఇంకా అక్కడక్కడ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట. మనకి ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా చూడండి ఎంత డీప్ గా అయితే ఇచ్చారో, మనకి ఫుల్ ఇచ్చారనమాట. మనకి ఇంత పెద్దగా అయితే ఇచ్చారనమాట. చూడండి ఎంత నీట్ గా ఉందో, అసలు చాలా నీట్ గా అయితే ఉందండి. దీని ప్రైస్ అయితే మనము ఆ వీడియోలో అయితే చెప్పామండి, ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇంకా రా సిల్క్ లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. మనము శారీని బట్టి కలర్ అయితే తీసుకోవచ్చండి.
ఇక మనకు దీనిలాగానే సేమ్ అది గోల్డ్ వర్క్ వచ్చింది కదండి, సిల్వర్లో కూడా తీసుకోవచ్చు అనమాట. మనకు గోల్డ్లో అయితే లుక్ అలా ఉంటుంది, సిల్వర్లో అయితే ఇలా ఉంటుంది అనమాట లుక్. మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కట్ వర్క్ అనమాట. ఈ కట్ వర్క్ బ్లౌజ్ అయితే మనకి నెక్ అంతా కూడా కట్ వర్క్ వచ్చేస్తుందండి. అక్కడక్కడ అయితే ఇలా చిన్న చిన్న బూటీస్ వస్తాయి అన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా పెట్టించుకోవచ్చు అండి. బ్యాక్ అయితే హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇదైతే మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ డిజైన్ లాగా ఉంటుంది. దీంట్లోనే మనకి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వస్తుందండి. కట్ వర్క్లోనే చూడండి మనకి ఇందులో వర్క్లో అయితే బీడ్ వర్క్, థ్రెడ్ వర్క్, చెమ్కి అన్నీ వచ్చాయన్నమాట. ముత్యాలు ఇలా అయితే అన్ని రకాలుగా వచ్చాయండి. వర్క్ అయితే మనకి 3/4 హ్యాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇది హ్యాండ్ మన ఇష్టం, అది ఎంతైనా పెట్టించుకోవచ్చు అనమాట. ఇది డిజైన్ అయితే మనకి ఒక 4 గ్రామ్లో సుమా వేసుకుంటుందండి. దాన్ని బట్టి మేమైతే ఇలా డిజైన్ చేయడం జరిగిందనమాట. డిజైన్ చేయించారు ఇట్లా. మనకి అక్కడక్కడ ఇలా బూటీస్ వస్తాయి. మనకి టోటల్ వర్క్ ఓన్లీ వర్క్ వచ్చేసి 25లో అయితే వస్తుందండి. ఈ వర్క్ అయితే మనకి నెక్ చుట్టూ ఇలా కట్ వర్క్ అయితే వస్తుందన్నమాట. ఇది ఫ్రంట్లో వస్తుంది, మనకు బ్యాక్లో వస్తుందండి. ఫుల్ కట్ వర్క్. మనకు టోటల్ ఆల్ ఓవర్లో కూడా ఇలా బూటీస్ వస్తాయి. హ్యాండ్ వచ్చేసి అంత హెవీగా ఉంది. ఇంత హెవీ వర్క్ వచ్చేసి మనకైతే 25లో వస్తుందండి. మనకి క్లాత్ స్టిచ్చింగ్ కాకుండా వర్క్కి అయితే 25 అవుతుందన్నమాట. ఇంత గ్రాండ్ వర్క్. ఇప్పుడైతే నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇంకా ఇది వచ్చేసి బ్లూ కలర్ రా సిల్క్ మీద అయితే ఇలా కొంచెం కట్ వర్క్. ఇది కూడా అండి ఇప్పుడు కట్ వర్క్ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది కూడా కట్ వర్క్లోనే డిజైన్ చేశారనమాట. దీనికి కూడా దీంట్లో కూడా ముత్యాలు యూస్ చేశారు, చెమ్కి యూస్ చేశారు, మనకి గోల్డ్ బీడ్స్ యూస్ చేశారు. మనకి స్టిచ్ చేసిన తర్వాత అయితే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఈ వర్క్ అంతా కూడా మనకి అంటే కస్టమర్స్ చాయిస్ అనమాట. ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్, ఎంత ప్రైస్లో కావాలంటే అంత ప్రైస్లో అయితే చేయడం జరుగుతుందన్నమాట ఈ పింక్ పల్స్ బొటిక్లో. మనకి ఈ వర్క్ వచ్చేసి టోటల్ వర్క్ వచ్చేసి మనకైతే 3,500 అవుతుందండి. ఇంకా హ్యాండ్స్కి కూడా చాలా బాగా అయితే ఇచ్చారనమాట. ఇదంతా మనకి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ అయితే ఇలా వస్తుందన్నమాట. మనకి స్టిచ్ చేసిన తర్వాతనే దాని ఒరిజినల్ లుక్ అనేది మనకు తెలుస్తుంది. అక్కడక్కడైతే బూటీస్ వచ్చాయండి. ఇక మనకి ఇది 3,500లో ఉంది. మీకు మీ బడ్జెట్లో కావాలంటే కూడా చేసిస్తారనమాట వాళ్ళు. 3,500 అంటే మీకు ఎక్కువ అవుతుంది అనిపిస్తే మీ రేట్లో కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి అయితే బ్యూటిఫుల్గా ఇచ్చారనమాట. మనకి ఇలా అయితే 2 లైన్స్ తీసుకున్నారు. 2 లైన్స్ తీసుకొని మనకి మిడిల్లో అయితే ఇలా బూటీస్ ఇచ్చారనమాట. మనకి ఇది 3/4 హ్యాండ్ లాగా తీసుకున్నారు. 2 బార్డర్స్ లాగా ఇచ్చారనమాట. మనకి పై బార్డర్ వదిలేసుకొని కింది బార్డర్లో అయితే కట్ వర్క్ ఇచ్చుకోవచ్చండి. అసలు ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ మీద అయితే. మనకి బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా పెట్టుకున్నారనమాట. దానికోసం అయితే బ్యాక్ ఇలా వస్తుంది. మనకి టోటల్ వర్క్ వచ్చేసి 3,500 అండి. మనకి ఇక్కడ టాసిల్స్ కూడా తీసుకున్నారండి. టాసిల్స్ వర్క్ హ్యాండ్ చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి 3,500లో వచ్చేస్తుంది టోటల్ వర్క్. ఇది టాసిల్స్ మనకి స్టిచ్చింగ్ తర్వాత పర్ఫెక్ట్గా లుక్ తెలుస్తుందండి. ఒకవేళ స్టిచ్చింగ్ తర్వాత కూడా బ్లౌజ్ ఉంది అంటే చూపిస్తానండి. ఇప్పుడైతే నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. అసలు ఈ వర్క్ అయితే సూపర్ ఉందండి. ప్యారెట్ గ్రీన్ మీద మనకి గోల్డ్ పింక్ పెట్టేసరికి అసలు చాలా సూపర్గా కనిపిస్తుంది. ముత్యాలు, బీడ్స్ అన్ని రకాల వర్క్ అయితే ఇందులో వచ్చిందనమాట. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్లో అయితే చాలా సూపర్గా ఉంది. కలర్ మనకి ఏ డిజైన్ అయినా కూడా కలర్ కాంబినేషన్ బట్టి ఆ డిజైన్ అయితే మనకి కనిపిస్తుందండి. మనకి ఈ వర్క్ వచ్చేసి 2,4లో ఉందండి. సారీ అండి, 3,2లో ఉందన్నమాట. ఈ వర్క్ వచ్చేసి మనకి 3,2లో ఉందండి. మనకి హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ బార్డర్ వస్తుందన్నమాట. ఇక పైన కూడా ఏమీ వద్దు అని చెప్పారు వాళ్ళు, అందుకు జస్ట్ బార్డర్ అయితే హెవీగా ఇచ్చి అలా వదిలేసాము. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ వర్క్ అయితే వీళ్ళు రా సిల్క్ మీద తీసుకున్నారండి. ఇది వచ్చేసి 3,4 అండి. మనకి వర్క్ వచ్చేసి 3,4 అనమాట. 3,2 నుంచి 3,4 వరకు అలా అయితే ఉంటుందండి. మీ బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.